హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే ఎమ్మి బిర్యానీ చేసేస్తున్నాను. కానీ చికెన్ కాదు, మటన్ కాదు, కార్తీక మాసం బిర్యానీ తినాలి అనిపించే వాళ్ళకి లాస్ట్ టైం మష్రూమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసేయండి. వచ్చేయండి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి కొత్తిమీర, పుదీనా ఒక ఫుల్ బౌల్ కావాలి, అండ్ పెరుగు ఒక 100 ml, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, హోల్ గరం మసాలా అండ్ గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ అంతా కలిపి ఒక పౌడర్ పెట్టేసుకున్న, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మష్రూమ్ మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనమాట. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ తగినంత, రైస్లో కూడా వేస్తాం మనం బాయిలింగ్ అప్పుడు, చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ వేసేసుకోకండి, ఓన్లీ మ్యారినేషన్కి సరిపడా వేసుకుంటే చాలు. అండ్ కారం ఇదైతే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. పసుపు అయితే వేసేసుకుందాం ఇప్పుడు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. అండ్ హోల్ గరం మసాలా అనమాట, ఇది రైస్లో కొంచెం వేసుకోవాలి, మనం గ్రేవీలో కొంచెం వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వేసేసుకోండి. దాంట్లో షాజీరా, చెక్క, లవంగాలు అవన్నీ ఉన్నాయి. ఇది గరం మసాలా గైస్, ఇది నా సీక్రెట్ రెసిపీ. ఈసారి నేను షేర్ చేసుకుంటాను ఎలా చేసుకోవాలి. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసేయండి నేను షేర్ చేసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. నేను ఒక ఫుల్ బౌల్ తీసేసుకున్నాను, దాంట్లో కొంచెం ఉంచుకొని మిగతాదంతా ఒక 3-4 ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది గైస్ బిర్యానీకి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా. మనం వీటన్నిటిని ఒక మిక్సీ చేసుకోవాలి. అండ్ లెమన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇప్పుడు మంచి మిక్సీ చేసుకోండి. చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా, ట్రై చేసేయండి. కార్తీక మాసం కదా, చికెన్ తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఒకసారి ట్రై చేయండి. చికెన్ తర్వాత చికెన్ ఇది ఒకసారి ట్రై చేసేయండి నా రెసిపీ అయితే. తర్వాత మంచిగా ఒక 100 ml కర్డ్ అయితే వేసేసుకుందాం మనం. దీన్ని కూడా మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయండి. అండ్ దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, మీకు తినాలి అనిపిస్తుంది కదా, అయితే ఇవాళే ట్రై చేసేయండి. చూడండి మంచిగా కలిసిపోయింది గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. మనకి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అండ్ హోల్ గరం మసాలా ఇందాక చెప్పాను కదా, దీంట్లో కూడా యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ ఆకు ఉంటే ప్లీజ్ అది కూడా మీరు యాడ్ చేసేసుకోండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక రిమైనింగ్ అంతా రైస్లో కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే రైస్లో కూడా మనకు ఆ ఫ్లేవర్ టచింగ్ రావాలి అంటే రైస్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా మంచిగా మిక్స్ ఇచ్చేసేయండి దీన్ని అయితే. అండ్ దీంట్లో ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నం చాలా విడివిడిగా పొడిగా ఆడడానికి మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇందాక చూసారా మరిగింది కదా, ఆ మరిగడం వచ్చిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా చూడండి 60% to 70% రైస్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా సరిపోతుంది. మనమైతే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆ గిన్నెలో ఫస్ట్ లేయర్ అయితే మనం రైస్ వేసేసుకోవాలి. రైస్ మొత్తంలో ఒక 20% రైస్ అయితే కింద మనం వేసేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ గ్రేవీని దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా కింద రైస్ మనం ఎందుకు వేసామంటే మాడకుండా ఉండడానికి కింద ఫస్ట్ లేయర్ మనం రైస్ అయితే యాడ్ చేసేసుకుంటాం. తర్వాత మనం మష్రూమ్ గ్రేవీని అయితే యాడ్ చేసేసుకుంటాం దీంట్లో. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ రిమైనింగ్ రైస్ అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం లేయర్స్గా చేసుకోవాలి. మనం రిమైనింగ్ రైస్ అంతా స్ట్రెయిన్ చేసి దీంట్లో వేసేసుకోండి. చూడండి, అంతా వేసేసుకున్నాక నేను గీ అయితే వేసేసుకుంటున్నాను. బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ గీయే కదా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకోండి మంచిగా. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా మనం పైన యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ గరం మసాలాని అయితే పైన నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ చూడండి, ఎంత ఎమ్మీగా ఉన్న బిర్యానీ అయితే. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంటుంటే సరిపోతుంది. చూడండి, ఆ తర్వాత బిర్యానీ ఎంత లేయర్స్గా మంచిగా వచ్చిందో కదా. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. అయితే ట్రై చేసేయండి. ఈరోజే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గైస్. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాయిస్ డిస్టర్బెన్స్కి సారీ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.